ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయతవ్యసే ఓచేమ శంతమగుం హృదే. అంతా శివమయం, జగమంతా శివమయం. అదేమిటండి అంతా రామమయం అంటారు కదా. అంటే ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకొని మీ అందరికీ చెప్పే ప్రయత్నంలో భాగమే మనం ఈరోజు చేయబోతున్నాం. 11వ తేదీ ఏప్రిల్ 11వ తేదీ 2025 శుక్రవారం రోజున మనకి చాలామంది తెలియని పండగలు పుణ్యమైనటువంటి పనులు చాలా ఉన్నాయి. సింపుల్ పూజలే. ధనము ఎక్కువ కావాలన్నా, ధనము నిలువ ఉండాలన్నా, శత్రుబాధల నుంచి విముక్తి కలిగి శత్రువుల నుంచి ధనము కూడా రావాలన్నా, ఇల్లు పొలము అమ్మాలన్నా కొనాలన్నా, వ్యాపారం అనుకూలంగా ఉండాలన్నా ఒక కార్యక్రమం ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అంటే నిత్యము భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ 100 సంవత్సరాల పూర్తయిన తర్వాత ఈ పార్థివ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత సాక్షాత్తుగా శ్రీమన్నారాయణలో కానీ శివుడిలో కానీ లీనమవ్వడమే మనకు కావాల్సింది. పునర్జన్మ రాహిత్యమే మనం పొందుకోవాలి. దానికోసం కలియుగంలో మనం చేసినటువంటి అనేక రకాల పాపకర్మల పుట్టాల నుంచి కొద్ది కొద్దిగా బయటపడేందుకు చేసేటువంటి చిన్న చిన్న ఉపాయాలు, తరుణోపాయాలు మాత్రమే. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. అటువంటి ప్రయత్నాలలో ఇదొక భాగం. 11/4/2025 శుక్రవారం రోజున మధ్యాహ్నం వరకు దాదాపుగా ఉత్తరా నక్షత్రమే ఉంటుంది. కాబట్టి ఆ తదుపరి హస్తా నక్షత్రం కూడా వస్తుంది కనుక తప్పకుండా కన్యారాశి వారు ఈ పూజలో పాలు పంచుకుంటే మంచిది. మిగతా వాళ్ళు కూడా తప్పకుండా చేయాలి. ఎందుకు? ఏ రోజు నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ రాశి వాళ్ళు, ఆ నక్షత్రం వాళ్ళు ఆ పూజలో పాలు పంచుకుంటే కాస్త అధిక ఫలం ఉంటుంది. ఇంకా వారి జన్మ నక్షత్రం ఉంటుందిగా దానివల్ల. కాబట్టి ఈ రోజున ఉత్తరా హస్తా నక్షత్రాల వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పూజలో పాలు పంచుకోండి. ఏమిటా పూజ? ఈరోజు శివ చతుర్దశి, దానినే శైవ చతుర్దశి కూడా అంటారు. శైవ చతుర్దశి పౌర్ణమికి ముందుగా వచ్చేటిది. ఏ పౌర్ణమి? చైత్ర పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి చతుర్దశి. ఈ రోజున మనము 12 జ్యోతిర్లింగాల శ్లోకం ఉంటుందిగా. మల్లికార్జున స్వామి, అలాగే కేదారేశ్వరుడు, మల్లికార్జునుడు, మహాలింగేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, భీమాశంకరుడు, విశ్వనాథుడు, వైద్యనాథేశ్వరుడు, కృష్ణేశ్వరుడు, రామేశ్వరుడు అయినటువంటి స్వయంభూ దేవతల దర్శనము చేస్తే మంచిది. అంటే ఒక రకంగా 12 జ్యోతిర్లింగాల దర్శనం చేస్తే విశేషము. మరి అది సాధ్యం కాకపోతే అన్నప్పుడు మీకు ఈ వీడియో ఎండింగ్లో ఆ శ్లోకం చెప్తాను. 12 జ్యోతిర్లింగ స్తోత్రాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులకి కళ్ళు మూసుకొని 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోండి. 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోండి. ధ్యానంలోనే అది అద్భుతమైనటువంటి అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రోజున మనము ఖచ్చితంగా, అంటే ఈరోజు మీరు ఖచ్చితంగా శివుడికి దమన పూజ, మనం గత వారంలో చెప్పుకున్నాం అందరికీ పాపం దమన పూజ ఉంటుందని చెప్పేసి. కానీ చైత్ర మాసంలో సర్వదేవతా దమన పూజ కూడా ఉందండోయ్. ఈ రోజున విశేషంగా 11/4/2025 శుక్రవారం రోజున పరమేశ్వరుడికి, ఆ పార్వతీ పరమేశ్వరులకి దమన పూజ, అంటే దవనంతో పూజ చేయడం. అర్చన చేస్తాంగా. శివాయ నమః, భవాయ నమః, నీలకంఠాయ నమః అన్న అష్టోత్తర నామాలు చెబుతూ ఆయనకి అర్చన చేస్తుంటాంగా. వారికి పూల బదులుగా, మనకి బిల్వదళం బదులుగా దమనము వేయండి. వాళ్ళ దవనముతో పూజ చేయండి. అలాగే 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం. ఏదన్నా ఒక జ్యోతిర్లింగం లేదా స్వయంభుగా వెలిసినటువంటి ఎక్కడైనా మీ తీర్థంలో, క్షేత్రంలో, మీ ఇంటి పక్కన ఎక్కడొకదైనా స్వయంభువుగా వెలిసినటువంటి శివయ్యను దర్శనం చేసుకోండి. అద్భుతం. ఈ రోజున మనము ఈ చైత్ర శుద్ధ చతుర్దశి రోజున ఆ యొక్క శివుడిని, స్వయంభుగా వెలిసిన శివుడిని మనం దర్శనం చేసుకోవడము సర్వ పాప ప్రశమనం, సర్వ పుణ్యప్రదం, ఆనంద ఐశ్వర్య యోగం,
వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వస్తుంది. ఇది సత్యం, ఇది మాత్రమే నిత్యం. ఆ శివుడి దగ్గర ఉన్నటువంటి విభూతిని కాస్త పెట్టుకొని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్, సమస్తమైనటువంటి అకాల మృత్యువుని పారదోలి 100 సంవత్సరాల జీవనాన్ని నాకు ఆనందంగా, ఆరోగ్యంగా, ధనయుక్తంగా సంపూర్ణటువంటి ఆయుష్ని కలిగించి అంతిమంలో శివలోక సాయుధ్యాన్ని కలిగించు అని చెప్పేసి ఆ మంత్రాన్ని తలుచుకుంటూ మనం విభూతి ధరించి శివయ్యను స్మరణ చేసి దమన పూజ చేస్తే మీకు రాందే ఉంటుంది చెప్పండి. విద్య, విజ్ఞానము, ఆనందం, ఐశ్వర్యం అన్నీ మీ వెంటే ఉంటాయి. కానీ మనం ఒక అరగంట, ఒక గంట ఆ శివయ్య సన్నిధిలో గడిపే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మనకి అనుకూలమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి కదా. అలాగే ఈ రోజున ప్రదోషకాలంలో చేసే పూజ ఇంకా విశేషమైంది. అందుకనే కన్యారాశి వారు తప్పకుండా ప్రదోషకాల పూజలో పాలు పంచుకోండి. అబ్బాయి మాకు సాయంకాలం పూట ఆఫీస్ ఉందండి, సమయం లేదండి, వీకెండ్ కదా, ఫ్రైడే కదా, తప్పకుండా మేము వర్క్ చేయాలి. సినిమాకి పరిగెడతారుగా, 650 రూపాయల టికెట్, 1250 రూపాయల టికెట్లు మనం పెట్టుకొని పరిగెడుతుంటాంగా. కానీ ఆ గంట సేపు శివయ్య నామస్మరణ చేస్తే నీకు 100 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి అదృష్టాన్ని కోల్పోతున్నావు. శివయ్య నామస్మరణతోనే ఆ కుబేరుడు నీకు ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. ఆయనకి సమయాన్ని కేటాయించకపోవడం వల్ల నీ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. సర్లే, వాడు రేపు అడుగుతాడు, ఆ అమ్మాయి రేపు అడుగుతుందేమో, ఎల్లుండి అడుగుతుందేమో, అడిగినప్పుడు ఇద్దానులే అనుకుంటుంది. దేవుడు అడగకుండా ఇవ్వడా అని కొన్ని మతాల వారు వెక్కిరింపుగడుతారేమో. చంటి బిడ్డ ఏడిస్తేనే తల్లి పాలు పడుతుంది, అడిగినప్పుడే ఇవ్వడం ధర్మం కలియుగంలో. అడగకముందిస్తే వారు దాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రక్రియ. పుణ్యానికి వస్తే అన్నీ కూడా దహించుకుపోతాయి. అందుకే అంటారు కదా, కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయని. అలాగే పుణ్యానికి వచ్చినల్లా కూడా మనం వెనక్కి వేసుకుంటే అది నిలబడదు. అందుకే భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, వీడు ఎంతవరకు నన్ను సేవించగలుగుతున్నాడు, ఏది అవసరమో నేను ఎప్పుడు ఇవ్వాలి అనేది భగవంతుడు తెలుసు. ఎప్పుడు నీ ప్రాణం ఉంచాలి, ఎప్పుడు నీ ప్రాణం తీయాలి ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి అటువంటి భగవంతుడిని సదా మనం మనసా స్మరిస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అకాలములను దూరం చేస్తాడు, విద్యా వికాసాన్ని కలిగిస్తాడు, బుద్ధి చాంచల్యాన్ని తగ్గిస్తాడు, బుద్ధి జ్ఞానాన్ని పెంచుతాడు. అలాగే మనకి అనేక రకాల శుభయోగాల్ని మాత్రమే కలిగిస్తాడు. కాబట్టి ఒక గంట సేపు ఆయన కోసం మనం ధ్యానం చేస్తే చాలు. అటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు మనకి శివయ్యని శైవ చతుర్దశి అన్నటువంటి భావనతో మనం పూజ చేయాలి. అలాగే ఈ రోజున ఇంకొక విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం దగ్గరగా ఉన్నవాళ్ళు చేయండి. నృసింహస్వామి డోలోత్సవం. ఆ స్వామివారికి ఉయ్యల ఊపే ప్రయత్నం. మీ ఇంట్లో కూడా నృసింహస్వామి కనుక ఏదైనా ఉంటే, విగ్రహం ఉంటే ఉయ్యలలో పెట్టి ఆయనని ఆ ఉయ్యలలో ఊపే ప్రయత్నం చేయండి. ఏమవుతుంది దానివల్ల అంటే, కుటుంబపరమైనటువంటి పరిరక్షణ, సంతానము శుభకరంగా ఉండడం, సంతాన వృద్ధి పొందుకునే అవకాశం. కాబట్టి నృసింహస్వామి డోలోత్సవంలో మీరు ఎక్కడైనా సరే దగ్గరటువంటి లక్ష్మీ నృసింహేశ్వర స్వామి దేవాలయ సందర్శన చేయండి. అమరావతిలో పానకాల లక్ష్మీ నృసింహస్వామి కానీ, మనకి ధర్మపురిలో లక్ష్మీ నృసింహస్వామి వారు కానీ, యాదగిరిగుట్టలో లక్ష్మీ నృసింహస్వామి కానీ, వారిని సేవించే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాలు ఇవన్నీ కూడా మీరు దర్శించగలిగితే అదృష్టము, ఆనందము పొందుకోవచ్చు. ప్రాతకాలంలో నృసింహస్వామి దర్శనం చేసుకోండి. సాయంకాలం శివయ్యకి దవన పూజ చేయండి, అభిషేకాదులు చేయండి, అర్చనలు చేయండి. తప్పకుండా మీకు అనుకూలత పొందుకుంటారు. అన్ని రాశుల వారు చేయవచ్చు, విశేషంగా ఈ రాశి వారు చేస్తే ఇంకా మంచిదని చెప్పబడుతోంది. కాబట్టి ఇటువంటి శుభమైనటువంటి పుణ్యమైనటువంటి రోజును సద్వినియోగం చేసుకొని ఆనందమే సుఖజీవనం పొందవచ్చు. ఉదయం పూట ఒక అరగంట, సాయంత్రం పూట 1 గంట, గంటన్నర సమయం స్వామివారికి కేటాయించి 22.5 గంటలు మీకోసం మీరు ఆ సమయాన్ని వాడుకోండి. అంతకు మించి ఏం లేదు. అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందమే జీవనాన్ని పొందాలని కోరుకుంటూ, ఇటువంటి అనేక విషయాల గురించి మీకు తెలియజేయడానికి, 10 మందికి విస్తరింపజేయడానికి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.